ప్రజా వ్యతిరేక రాక్షస పాలన పోయి ఏడాది గడిచిన శుభ సందర్భాన్ని పురస్కరించుకొని రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు పండుగ జరుపుకుంటున్నారని కాపు కార్పొరేషన్ చైర్మన్ కొత్తపల్లి సుబ్బరాయుడు చెప్పారు. కూటమి ప్రభుత్వం ఏడాది పాలనను పురస్కరించుకొని పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురంలో కాపు కార్పొరేషన్ చైర్మన్ కొత్తపల్లి సుబ్బరాయుడు ఆధ్వర్యంలో రుస్తుంబాద పట్టణంలో వీధుల్లో బాణసంచా కాలుస్తూ కొవ్వొత్తులతో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా కొత్తపల్లి మాట్లాడుతూ ప్రజల ఆశలను వమ్ము చేయకుండా రాష్ట్రంలో ప్రభుత్వ పాలన సాగుతుందన్నారు. ప్రజలకు ఇచ్చిన అన్ని హామీలను అమలు చేసే విధంగా ప్రభుత్వం అడుగులు వేస్తున్నట్లు కొత్తపల్లి చెప్పారు. అందరూ పట్టుకోండి లైన్గా ఫోటో తీసేరే బాబు అలా చూడితే ఫోటోలో పడాలి. దూరంగా పెట్టి ఏండి మీరు కొంచెం దూరం ఓకే సార్ ఫుల్గా కవర్ అవుతుంది. ఓకే రాంబాబు అసలు ఫుల్గా కవర్ అవుతుంది. ఇటు వచ్చాయి కొంచెం స్లోగన్ జై జనసేన జై జనసేన ప్రభుత్వం కూటమి ప్రభుత్వం రాక్షస ప్రభుత్వం కూటమి ప్రభుత్వం జై జనసేన జై టీడీపీ జై బీజేపీ జై పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం చంద్రబాబు గారి నాయకత్వం చంద్రబాబు గారి నాయకత్వం మోడీ గారి నాయకత్వం మోడీ గారి నాయకత్వం రాక్షస పాలన కూటమి ప్రభుత్వం పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం చంద్రబాబు గారి నాయకత్వం మోడీ గారి నాయకత్వం కూటమి ప్రభుత్వం జై జనసేన జై జనసేన జై జనసేన జై జనసేన. లైన్ ప్రజా వ్యతిరేక రాష్ట్ర ప్రభుత్వం పోయి ఈ రోజుకి సరిగ్గా 1 సంవత్సరం పూర్తయింది. రాష్ట్ర పోయి కూటమి ప్రభుత్వం ప్రజారంజకమైనటువంటి కూటమి ప్రభుత్వం ఏర్పడి ఈ రోజుకి 1 సంవత్సరం కాలం పూర్తయినటువంటి విషయాన్ని సందర్భంగా తెలియపరుస్తున్నా. గడిచినటువంటి సంవత్సర కాలం ముందు ఇదే రోజున
ఆనాడు ఉన్నటువంటి ప్రజా వ్యతిరేక రాష్ట్ర ప్రభుత్వానికి ప్రజానికం అందరూ కూడా తీవ్ర వ్యతిరేకత వాళ్ళకి తిల్లోదకాలు ఇచ్చి ఆ ప్రభుత్వాన్ని కూలతూసి మరి ఆ ప్రభుత్వాన్ని చరమగీతం పాడి మరి నూతన ప్రభుత్వం అయినటువంటి కూటమి ప్రభుత్వానికి భారీ మెజార్టీతో 164 సీట్లు భారీ మెజార్టీలతో మరి ఇక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినటువంటి ప్రజానికానికి ఈ సందర్భంగా నేను హృదయపూర్వకమైన అభినందన తెలియపరుస్తున్నా. ఏ విధంగా గడిచినటువంటి ప్రజా వ్యతిరేక ప్రభుత్వాన్ని మరి ప్రజలందరూ కూడా తిరస్కరించారో అదే విధంగా కూటమి ప్రభుత్వానికి ప్రజలందరూ కూడా మద్దతు పలికారో మీరు పలికినటువంటి మద్దతుకి మీరు ఉంచినటువంటి నమ్మకాన్ని వమ్ము చేయకుండా 100% మీ ఆశలన్నీ కూడా అమలు పరిచే విధంగా ఈ కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతుందని సందర్భంగా తెలియపరుస్తున్నా. ఈ రోజున ఉదయం మనం అందరం కూడా చూసాం. ఉదయం మరి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని చోట్ల కూడా అన్ని ప్రాంతాలను కూడా వేలాదిగా మరి మహిళా సోదరిమణులందరూ కూడా పాల్గొని రంగవల్లులు ఏర్పాటు చేసి పెద్ద ఎత్తున ముగ్గులు ఏర్పాటు చేసి మరి ఈనాడు కొత్తగా వచ్చినటువంటి నూతన ప్రభుత్వాన్ని సంవత్సర కాలం పూర్తి చేసినటువంటి ఈ ప్రభుత్వానికి స్వాగతం పలుకుతూ గత ప్రభుత్వానికి చరమగీతం పాడినటువంటి విషయాన్ని సందర్భంగా తెలియపరుస్తున్నా. అదేవిధంగా సాయంత్రం పూట కూడా ఈ రోజున మరి దీపాలు వెలిగించి మరి ఆనాడు నరకాసురుడు వధ తర్వాత ఏ విధంగా మరి మన దీపావళి మనం చేసుకుంటామో మరి ఈ రోజున ఈ రోజున గతంలో ఉన్నటువంటి రాక్షస ప్రభుత్వం ప్రజా వ్యతిరేక ప్రభుత్వం పోయి సంవత్సరం సందర్భంగా ఈ రోజున సాయంత్రం అందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మూలలు అన్ని ప్రాంతాల్లో కూడా మరి దీపాలు వెలిగించి మరి బాణసంచాలు పేల్చి దీపావళి పండుగ కన్నా మించి ఈ రోజున రాక్షస ప్రభుత్వం కూలిపోవటం మూలంగా నూతనంగా కూటమి ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం రావటం మూలంగా దానికి నాయకత్వం చంద్రబాబు నాయుడు గారి మీద, దానికి నాయకత్వం మోడీ గారి మీద, దానికి ప్రత్యేకంగా నాయకత్వం పవన్ కళ్యాణ్ గారి మీద ప్రజానికి అత్యంత విశ్వాసం నమ్మకంతో ఈ రోజున ఒక పండుగ వాతావరణంలో రాష్ట్ర వ్యాప్తంగా దీపాలు వెలిగించి బాణసంచాలు కాల్చి ఒక పండుగ వాతావరణాన్ని చేస్తూ ఆనందాన్ని ప్రజానికం అందరూ కూడా పంచుకుంటున్నారని సందర్భంగా తెలియపరుస్తున్నా.